బయట మార్కెట్లు నడుస్తలేవు. రూపాయి కోటి అనమాట. సో బీస్పతి 20కి 6 అంట. ప్రైస్ ఇలా పెరుగుతుంటే టైం లో పెరుగుతూనే ఉంటది. క్యాప్సికమ్ 25 రూపీస్ దాకా ఉంది. టమాటాల బాక్స్ 500 నుంచి 600 వరకు నడుస్తుంది అనమాట. 25 చూసుకోవచ్చు. హోల్సేల్ మొత్తం వచ్చి బీరకాయ 25 అంట. 150, సన్నవంకాయ అంటే 200. మార్కెట్ అయితే స్లోనే ఉంది, సరుకులు తక్కువనే ఉన్నాయి కానీ బిజినెస్ అయితే ఏం లేదు. కొత్తిమీర 100కి 6 అన్నమాట. సో కట్ట అయితే చాలా పెద్ద ఉంది. చూసుకో పుదీనా ఉంది. సో పుదీనా ఇట్లా కట్ట వచ్చేసి 10 రూపాయలు అనమాట. నమస్తే, మీరు చూస్తున్న తెలుగు అగ్రిఫార్మ్. ప్రస్తుతం నేను వచ్చేసి గుడిమల్కపూర్లో వెజిటేబుల్ మార్కెట్ దగ్గరికి వచ్చేసినాము. సో ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్ ప్రైస్ ఎంత నడుస్తుంది, ఎంత లేదో మొత్తం అడిగితే కనుక్కుందాం. సో టమాటా ధర ఎంత ఉంది, సో మిర్చి ఎంత ఉంది, సో ఆలుగడ్డ ఎంత ఉంది, సో మొత్తం డీటెయిల్స్ కనుక్కొని మీతో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాం. సో వీడియో ఎంత చూడండి. సో కామెంట్ బాక్స్లో ఇక సైప్ చేస్తే మీకు హైప్ అని ఉంటుంది. సో హైప్ అయితే ఇవ్వండి. సో వీడియో అనేది కొంచెం పుష్ అయితే అవుతుంటుంది. సో అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంకుల్ నమస్తే. ఈ మార్కెట్ ఎలా నడుస్తుంది అంకుల్ ప్రస్తుతం? మార్కెట్ అయితే స్లోనే ఉంది, సరుకులు తక్కువనే ఉన్నాయి కానీ బిజినెస్ అయితే ఏం లేదు. ఓకే. సో ప్రైసెస్ చెప్పండి. ఇవల్ల మీవేనా? మాది వంకాయ కవర్ 15 కిలోలు 150 ధర. అంటే లావు వంకాయ ఉంది, దీనిలో సన్న వంకాయ ఉంది. లావు వంకాయ 150, సన్న వంకాయ అంటే 200. 15 కిలోలు ఉంటది. క్యారెట్ ఎందుకు? క్యారెట్ 25 రూపాయల కిలో. 25 రూపాయల కిలో. సో చూసి 25 రూపాయలు. క్యారెట్ అయితే చాలా పెద్ద ఉంది. 25 రూపాయలు ఏసీ క్యారెట్ అంటారు. చిక్కుడుగా ఎంత అంకుల్? చిక్కుడుకాయ అది గోకరకాయ 40, 50 రూపాయల కంట. చూడండి చిక్కుడుకాయ మంచిగా ఉంది. సో మొత్తం హోల్సేల్ సార్ అంకుల్ మీరు? హోల్సేల్ మాది, రిటైల్ కాదు. ఓకే. అంటే గోకరకాయ క్వాలిటీ లేకపోతే 20 రూపాయలు కూడా ఉంది. ఓకే. క్వాలిటీ చిన్న ఒక ఎండాకాలం కదా, మార్కెట్ ఎలా నడుస్తుంది? అసలు ఏం గిరాకీలే లేవు. ఎవరు అసలు హాలిడేస్ ఉన్నాయి, అందరూ ఊర్లోకి వెళ్ళిపోయినారు. హాస్టల్ బంద్, గవర్నమెంట్ స్కూల్ బంద్, సేల్ లేదు, బిజినెస్ లేదు. బిజినెస్ లేక సరుకులు తక్కువనే ఉన్నాయి, కాకపోతే బిజినెస్ లేదు. అది మెయిన్. ఎన్ని గంటల నుంచి మార్కెట్ స్టార్ట్ అవుతాం? 5 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి. ఉదయం 5 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి. మీ దగ్గర ఏవేవి దొరుకుతాయి? మా దగ్గర నల్ల వంకాయలు ఉంటాయి, స్వీట్ కాయలు ఉంటుంది, కీరా ఉంటుంది, బెండకాయలు ఉంటాయి, బీట్రూట్. వంకాయ అయితే 10 రూపాయల కిలో ఉంది. క్యారెట్ 25 రూపాయల కిలో ఉంది. అది 10 రూపాయల కిలో ఉంది. 10 రూపాయల కిలో. బీట్రూట్ 15 రూపాయల కిలో. బీట్రూట్ 15, 20. ఓకే. చూసుకోవచ్చు, మంచిగా ఉంది. చాలా మంది బాధపడే ఇంకా తక్కువ చెప్తే. ఇది వచ్చేసి మామిడికాయ. నాకు మామిడికాయ 15 రూపాయల కిలో. 15 రూపాయల కిలో. చూసుకోవచ్చు మామిడికాయలు 15 రూపాయల కిలో. ఇది పప్పులకు వాడతారు. పచ్చడి తక్కువ కానీ పచ్చడికాయలు కావు ఇవి. మామూలుగా పులిహోర వేసుకొని వస్తుంది. కద్దు కవర్ 250 రూపాయలు కవర్ 15 కిలోలు ఉంటుంది. చూసుకోవచ్చు 15 కిలోలు ఉంటుంది. మునక్కాయలు వచ్చేది 25 రూపాయల కిలో. మునక్కాయలు 25 రూపాయల కిలో. 25 రూపాయల కిలో. క్వాలిటీ ఉంటే 30 రూపాయలు కానీ క్వాలిటీ జర లేవు. 25 రూపాయలు. క్వాలిటీ లేకుంటే కొంచెం తక్కువనే ఉంటాయంట. క్వాలిటీ ఉంటే 30 రూపాయల కిలో అంట. చూసుకోవచ్చు. సో మిర్చి ఎలా నడుస్తుంది అంకుల్? మిర్చి 35, 40. 35, 40. చూసుకోవచ్చు మిర్చి బాగానే ఉంది. 35, 40. కాంటాక్ట్ నెంబర్ చెప్పండి. మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి. 9882354337. ఓకే. సో వీళ్ళ దగ్గర వచ్చి మీరైతే తీసుకోవచ్చు. సో హోల్సేల్ అనమాట పూర్తిగా. మొత్తం వీళ్ళ దగ్గర అయితే దొరుకుతాయి. మార్కెట్ ఎంట్రీ కాగానే సో వీళ్ళ షాప్ ఎదురుగానే కనబడుతుంది. చూసుకోవచ్చు. మార్కెట్ జబర్దస్త్ ఉంది. మాల్ ఉన్నాయి కానీ గిరాక్ లేదు. మీ దగ్గర ఏమేమి దొరుకుతాయి అన్న? మా దగ్గర మునక్కాయ ఫేమస్, కాలీఫ్లవర్ ఫేమస్. ఓకే. 12 మహినే మాల్ వస్తుంది. ప్రైసెస్ చెప్పండి కొంచెం. ప్రైస్ బీరకాయ రోజు 25. చూసుకోవచ్చు బీరకాయ 25 అంట. సో ఎట్లా అన్న? కిలోనా లేకపోతే కుంటల్ మాల్? కుంటల్ 50 కిలో సంచులు. ఎంత పడుతుంది ఒక సంచి? 50 కిలోలు పడుతుంది. 50 కిలోలు పడుతుంది. కానీ ప్రైస్ ఎంత పడుతుంది? 25 రూపాయల కిలో. 25 రూపాయల కిలో. ఓకే. మామిడికాయలు ఎంత అన్న? ఇవి 200. కవర్ వచ్చేసా? దీనిలో 15 కిలోలు 12 కిలోలు వస్తాయి. ఓకే.
చూసుకోవచ్చు 15 కిలో 12 కిలో వస్తుంది. కాలీఫ్లవర్ ఎంత ఉందన్న మీ దగ్గర? ఇది 150 రూపాయలు, 150 రూపాయలు. 150 రూపాయలు సంచి ఒకటి 150 రూపాయలు. చూసుకోవచ్చు బాగానే ఉంది. అయితే మాల్ అయితే బాగానే ఉంటది. సో హోల్సేల్ అనమాట మొత్తం. గుడిమల్కపూర్లో మొత్తం హోల్సేల్ అమ్ముతారు. చెప్పండి ఎక్కడెక్కడ నుంచి వచ్చినాయి మాల్? ఇది లోకల్ వికారాబాద్, మునంకల్, కర్నూలు. మొత్తం మీ దగ్గర ఎక్కడ నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ. ఓకే. నిన్న మొన్న దగ్గర ప్రైస్ ఎట్లా నడిచింది? అదే ప్రైస్, సేమ్ అదే ప్రైస్. ఎండాకాలం మొత్తం అదే నడిచిందా? ఏంటంటే బయట మార్కెట్లు నడుస్తలేవు, అందుకోసం ప్రైజ్లు అప్పున్నా కూడా గిరాకు వస్తలేవు. థ్యాంక్ యూ. ఈ హోటల్ బంద్ ఉన్నాయి, గ్యాస్లు దొరుకుతలేవు, దాని వల్ల కూడా గిరాకు వస్తలేదు. బీరకాయలు ఇవి. ఓకే. ఇవి మనకి తాండూరుకి వెళ్ళి వస్తాయి, మహారాష్ట్ర. ఇవి రేట్ ఎక్కువ ఉంటాయి. ఈ రోజు ప్రైస్ వచ్చేసి 55 రూపాయలు. లోకల్ బీరకాయలు 30 రూపాయలు నడుస్తాయి. కానీ ఇది వేరు ఉంటుంది మాల్. మొత్తం ఒకటే సైజు గ్రీన్ కలర్ మాల్ ఉంటుంది. ఇది వచ్చేసి 55 రూపాయలు ఇవాళ రేటు. 50 రూపాయలు. మునక్కాయలు ఇవి మనకి మహారాష్ట్రకి వెళ్ళి వస్తాయి. మాల్ నంబర్ 1 ఉంటుంది మాల్. ఒకటే సైజు ఉంటుంది. ఎంత కిలో ఎంత అన్న? కిలో ఇది 40 రూపీస్ అన్న. ఒక్కో దగ్గర ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉంటుంది. లోకల్ మాల్ ఒక రేట్ ఉంటుంది, నీకు మాల్ని బట్టి రేటు అంతే. మాల్ మంచిగా ఉంటే ఒక రేట్ ఉంటుంది, ఖరాబ్ ఉంటే ఒక రేట్ ఉంటుంది. ఇది 40 రూపీస్. దీనికి దానికి తేడా ఉంటుంది మాల్కి. పొడి ఉంటాయి, చిన్న ఉంటాయి. పొడి అని కాదు, క్వాలిటీ వేరు ఉంటాయి. గుర్తుపట్టేటోళ్ళు గుర్తుపడతారు. అట్లా ఇది 50 రూపీస్, ఇది 55. చూసుకోవచ్చు 50 రూపీస్ కేజీ వచ్చేసి. క్యాబేజ్. ఓకే. ఎంత అన్న క్యాబేజ్? క్యాబేజ్ రోజు 15 రూపీస్ ఉంది రేట్. 50 రూపీస్. 15 రూపాయలు. ఓకే. దొండకాయలు నడుస్తుందా? దొండకాయలు 35 నుంచి 30 రూపాయలు నడుస్తుంది రేటు. 30 నుంచి 30 రూపాయలు. మాల్ నెంబర్ 1 ఉంటుంది. మంచిగా ఉంది. వంకాయలు ఎలా నడుస్తున్నాను? వంకాయలు 25 రూపాయల కిలో. 25. సంచి వీట అంతే ఉంటది, కానీ పెద్ద సంచులు వస్తే 20 రూపాయలు వేస్తారు వాళ్ళు. మాల్ని బట్టి రేటు వీట. ఈ రోజు మార్కెట్ రేట్ 25. వర్షాకాలం వస్తే రేట్లు పెరుగుతాయన్న? వర్షాకాలము తగ్గుతాయి, పెరుగుతాయి. ఎందుకంటే వర్షాలకి పుచ్చులు వస్తాయి వంకాయలు. అవునవును, పుచ్చులు వస్తే రేట్లు తగ్గుతాయి. అట్లా. నెక్స్ట్ బీట్రూట్ జర పెళ్లి సీజన్ కదా, రేట్లు పెరిగినాయి. సలాడ్ ఐటమ్ ఎక్కువ అవసరం పడుతుంది కదా. అవునవును. 30 రూపాయలు ఉంది ప్రెసెంట్ రేట్ మన మార్కెట్ హోల్సేల్ లో. ఓకే, చూసుకోవచ్చు. తర్వాత కాకరకాయ ఇది కిలో 30 రూపాయలు నడుస్తుంది మన దగ్గర. కిలో. ఇది లోకల్ ఆంధ్ర మాల్. ఇది ఆంధ్ర మాల్. మీ దగ్గర ఎక్కడెక్కడి నుంచి వస్తాయన్నా? మొత్తం మన మహారాష్ట్రకి వెళ్ళి, ఢిల్లీకి వెళ్ళి వస్తాయి, ఆంధ్రాకి వెళ్ళి, అన్ని దగ్గరికి వెళ్ళి వస్తాయి మన దగ్గర. ఉదయం ఎన్ని గంటల నుంచి బల్క్ లో తీసుకుంటే హోల్సేల్ పెట్టేయచ్చు. ఉదయం ఎన్ని గంటల నుంచి స్టార్ట్ అయితే? నైట్ కెళ్ళే స్టార్ట్ అయితే మాల్ మనకి 11 గంటల నుంచి దిగుతుంది. మనకి దందా వచ్చేసి 3 గంటలకి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. 3 గంటల నుంచి 12 గంటల వరకు క్లోజ్. ఓకే. 3 గంటలకు వస్తే నెంబర్ 1 మాల్ దొరుకుతుంది అన్నమాట. మీది ఇక్కడ ఏదని పిలవచ్చు అన్న? అర్థం కాదు. మీ దగ్గర రావాలంటే కాంటాక్ట్ నెంబర్ చెప్పండి. కాంటాక్ట్ నెంబర్ 8074805949. షాప్ నెంబర్ మన 45. ఇది మొత్తం కర్నూలు, అక్కడ గద్వాల నుంచి వస్తుంది. గద్వాల నుంచి వచ్చే బ్యాగ్ ఎంత పడుతుంది, లేకపోతే కిలో ఎంత? కేజీ 25. హోల్సేల్ చూసుకోవచ్చు. హోల్సేల్ మొత్తం అంటే ఇది మాల్ని బట్టి రేట్ ఉంటుందా? మాల్ బట్టి రేట్ ఉంటుంది, టైం బట్టి కూడా ఉంటుంది. మార్నింగ్ వస్తే ఒక రేట్ ఉంటుంది, లేట్ అవుతున్న కొద్ది ఇంకో రేట్ ఉంటుంది. లేట్ అయ్యే కొద్ది పెరుగుతూనే ఉంటుంది ప్రైస్ పెరగడం అని తగ్గుతుంది. కస్టమర్ తగ్గిపోతారు కాబట్టి ప్రైస్. ఓకే. మొత్తం బ్యాగులు అయితే వస్తాయి అన్నమాట. మీరు చూసుకోవచ్చు. మాల్ అయితే మొత్తం మార్నింగ్ నుంచి నిన్న నైట్ నుంచి సో ఎర్లీ మార్నింగ్ వరకు అయితే నడుస్తుంది. మొత్తం మాల్ అయితే దిగుతూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. మొత్తం హోల్సేల్ అనమాట. మార్కింగ్ మొత్తం ఎంట్రీలు వల్ల వచ్చేసి ఇక్కడ నుంచి అనమాట. చూసుకోవచ్చు. సో పెద్ద పెద్ద బ్యాగులు అయితే పోతాయి. క్యాబేజీ చూసుకుంటే 10 రూపాయల నుంచి 15 రూపాయల కంట కిలో వచ్చేసి.
చూసుకోవచ్చు. ఇట్లా బ్యాగ్ వచ్చేసి 150 రూపాయల కిలో అంట. ఇది మొత్తం బ్యాగులు. సో నైట్ వచ్చేస్తాం అనమాట. మాలో మొత్తం వీళ్ళ దగ్గర హోల్సేల్ వస్తుంది. సో బాగానే ఉంది. చూసుకోవచ్చు 100 ఆకులు వచ్చేసి 60 రూపాయలు అంట. మంచిగా ఉన్నాయి, పెద్ద చిన్నగా ఉన్నాయి. చూసుకోవచ్చు 100 ఆకులు వచ్చేసి 60 రూపాయలు. పాలకూర ఎంత? పాలకూర 10కి 5, 200 రూపాయలు సావు. ఓకే, చూసుకోవచ్చు బాగానే ఉంది పాలకూర. ఇది పెద్ద మెంటర్ అంటారు దీనికి. పెద్ద మెంతన్ ఇది 10కి 3. చూసుకోవచ్చు కట్ట బాగానే ఉంది. 10కి 3 అంట. సో 10కి 3. అది దానికి గంగావాయిల్ అంటారు. సో గంగవాలి కూర 10కి 6. 10కి 6 అంట. చూసుకోవచ్చు బాగానే ఉంది కూర, గంగవాలి కూర. దీనికి చుక్క కూర అంటారు 10కి 4. సో చిక్క కూర వచ్చేసి 10కి 4 అన్నమాట. చూసుకోవచ్చు. సో కొంచెం మచ్చ ఉంది కన్నా. ఇప్పుడు ఇట్లానే వస్తుంది వానాకాలంలో. వాన పడిన తర్వాత ఇట్లానే అవుతాయి, పురుగులు వస్తాయి. తోటకూర ఎంత? 10కి 6. 10కి 6 అంటే చూసుకోవచ్చు. తోటకూర కట్టలు చిన్న ఉన్నాయి. చిన్నగా ఉంటది, చిన్న చూసుకోవచ్చు. సో పుండి కూర ఎంత అన్న? 10కి 6. అది 10కి 6 అంటే చూసుకోవచ్చు. సో కట్టలు అయితే చిన్న ఉంటాయి కాబట్టి సో 10కి 6 అయితే. ఇక్కడ పుదీనా ఉందన్నమాట. సో పుదీనా ఇట్లా కట్ట వచ్చేసి 3 రూపాయలు అనమాట. చూసుకోవచ్చు బాగానే ఉంది, బాగానే ఉంటుంది. సో కట్ట వచ్చేసి 3 రూపాయలు. అయితే కరివేపాకు ఉంది రూపాయికి 1 అనమాట. సో 10 రూపాయలకి 10. సో ఇక్కడ చూసుకోవచ్చు కొత్తిమీర ఉంది. సో కొత్తిమీర 100 కారం అనమాట. సో కట్ట అయితే చాలా పెద్దగా ఉంది. చూసుకోవచ్చు కట్ట పెద్దగానే ఉంది. సో 100 కారం అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు పుదీనా ఉంది. సో పుదీనా ఇట్లా కట్ట వచ్చేసి 10 రూపాయలు అనమాట. చూసుకోవచ్చు బాగానే ఉంది కట్ట, పెద్దగానే కట్టారు. నిమ్మకాయలు అయితే ఉన్నాయి. నిమ్మకాయలు వచ్చేసి 100 రూపాయలకు 200 అంట. సో 2 రూపాయలకు 1 పడుతుంది అనమాట. సో చిన్న ఉన్నాయి. మరి ప్రైస్ అయితే ఎక్కువ. ఇప్పుడు నిమ్మకాయలకు చాలా డిమాండ్ అయింది. నిమ్మకాయ చూసుకుంటే సో బీస్పతి 20కి 6 అంట. అయితే బాగానే ఉంది, 20కి 6 అనమాట. టమాటాల బాక్స్ 500 నుంచి 600 వరకు అయితే నడుస్తుంది అనమాట. సో ఈ బాక్స్ వచ్చేసి 25 కిలోలు ఉంటుంది. సో పండ్లు అయితే బాగానే ఉన్నాయి. సో నిన్న మొన్నటి దగ్గర సో ప్రైస్ అయితే కొంచెం తక్కువనే ఉందంట. ఈరోజు కొంచెం 300 ఉందంట బాక్స్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి చూసుకోండి 500 నుంచి 600 అయితే నడుస్తుందంట. సో ఎండాకాలం కాబట్టి ప్రైస్ డౌన్ అవుతుంటది, ఎక్కువ అవుతుంటది. మార్కెట్ ప్రజెంట్ స్లో ఉంది. నిన్నటి దాకా పెళ్లిళ్ళు ఉండే, కొంచెం అంత ఇంత పర్లేదు కానీ పెళ్లిళ్ళు నిన్నటితో అయిపోయినాయి. మరీ స్లో ఉంది. ఈ ఎండాకాలం కూరగాయలు తక్కువ ఉన్నాయి కానీ రేట్లు ఎక్కువ ఉన్నాయి, సరుకులు ఇవ్వడం లేదు. తెచ్చిన ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు చాలా నష్టపోతున్నారు. రేట్లు ఎక్కువ ఉన్నాయి కానీ వర్కౌట్ అవ్వడం లేదు వాళ్ళకి. ట్రాన్స్పోర్ట్ కానీ, డీజిల్, పెట్రోల్ రావడం కానీ, సిలిండర్లు లేక చాలా మంది హోటళ్లు బంద్ చేసుకుని ఉన్నారు. ఈ విధంగా చాలా ఇబ్బందిగా ఉంది. సిలిండర్ లేక మొత్తం మార్కెట్లకు కానీ చాలా స్లో అయిపోయింది. సిలిండర్ మెయిన్ అయిపోయింది. హోటల్ ఉండాలంటే కంపల్సరీ సిలిండర్ ఉండాలి. సిలిండర్ లేని వంటలు ఎట్లా చేస్తారు? పొయ్యి కట్టెల మీద అయితే చేయరు కదా. మెయిన్ సిలిండర్లే వాడతారు. సిలిండర్ ఒక్కొక్కటి 2500, 3000 బ్లాక్ లో అమ్ముతున్నారు సిలిండర్. దానివల్ల ఏమైతుంది, హోటల్ అన్ని బంద్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కూరగాయలు ఇవ్వడం లేదు, తీసుకుపోవడానికి ఎవరు రావడం లేదు. ఏదైనా ఇంటికాడ చిల్లర వ్యాపారస్తులు, ఇంటికాడ చిల్లర అమ్ముకున్న వాళ్ళు ఇంట్లోకి తీసుకుపోయే వాళ్ళు తప్ప మెయిన్ బిజినెస్ లేదు ఇక్కడ. చాలా నష్టం ఉంది. బిజినెస్ అంత స్లో ఉంది. మీ దగ్గర ఏమేమి దొరుకుతాయి అన్న? ఇప్పుడు మా దగ్గర కీరలు దొరుకుతాయి, బీనీ దొరుకుతుంది, క్యాప్సికమ్ దొరుకుతుంది, క్యాబేజ్ దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు కీర ఎంత ఉందన్న ప్రైస్? కీర ప్రజెంట్ 20 రూపాయలు ఉంది. ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు కీర 20 రూపాయలు ఉందంట. సో సంచి వచ్చి ఎంత పడుతుంది అన్న? సంచి ఒక 30-35 కిలో వస్తుంది. 35 కిలో ఎంత అన్న ప్రైస్? 20 రూపీస్ కేజీ పడుతుంది. 20 రూపీస్ కేజీ. ఓకే. బీనీస్ ఎంత అన్న? బీనీస్ 100 రూపీస్ దాకా ఉంది. ఎంత? 100 రూపీస్ దాకా ఉంది బీనీస్. 100 రూపీస్ కేజీ ఉందంట. చూసుకోవచ్చు చాలా పెద్ద ప్రైస్ ఉంది అనమాట. సో క్యాప్సికమ్ అన్న? క్యాప్సికమ్ 25 రూపీస్ దాకా ఉంది. సో 25 రూపీస్ దాకా ఉందంట. చూసుకోవచ్చు క్యాబేజీ ఈచ్ కేజీ 25 రూపీస్. 25. సో క్యారెట్ అన్న? క్యారెట్ 20 కేజీస్ 400 రూపీస్ కవర్. 20 కేజీస్ 400 అంట. ఇట్లా సంచి వచ్చేసి 400 అంట. అరే ఆ బాక్స్ లోకి వెళ్ళి తీయదు, పోయాడు పోయి బాక్స్ కట్టండి. బస్ మరి అది ఆ బాక్స్ లోకి వెళ్ళి. ఎక్కడ నుంచి వస్తుందన్న మాల్ మొత్తం? మీ దగ్గర ఇదంతా బెంగళూరు నుంచి వస్తుంది సార్. చిక్బల్లాపూర్.
ఓకే ఇక్కడ రైతులు లోకల్ రైతులు సరుకులు వస్తే ఇవి వంకాయలు, క్యాబేజీ, క్యారెట్ ఇవి లోకల్ మాల్ వస్తుంది. లోకల్ మాల్ కూడా ఇంకా వస్తూనే ఉంది, ఏం తక్కువ కాలేదు. ఎండాకాలం మార్కెట్ ఎలా నడుస్తుంది? కూరగాయలు వాడిపోతాయి కదా. ఎవ్రీ ఇయర్ అయితే చాలా బాగుంటది, ఈ ఇయర్ బాగలేదు. ఈ ఇయర్ బాగలేదు, ఈ ఇయర్ వరకు నడుస్తలేదు, ఏం లేదు, వ్యాపారం బిజినెస్ లేదు. ఓకే. ఇంకేమన్నా ఇప్పుడు కూరగాయల రేట్లు ఎట్లా ఉన్నాయన్న మొత్తం మార్కెట్ మొత్తం? ప్రజెంట్ అన్ని హైయెస్ట్ రేట్ లో ఉన్నాయి. కూరగాయల రేట్లు పెరిగినాయి. మొన్నటి దగ్గర అయితే తక్కువ ఉండే అనుకుంటాను తెలిసి. మొన్నటి దగ్గర తక్కువ ఉండే, మొన్నటి దాకా తక్కువనే ఉండే. వీటి వల్ల కూడా ఏంటంటే ట్రాన్స్పోర్ట్, ఇంకోటి బయట యుద్ధాల వల్ల కూడా బిజినెస్ లో చాలా డిఫరెన్స్ ఉన్నాయి. అన్ని రేట్లు పెరిగి ఉన్నాయి. పబ్లిక్ దగ్గర అమౌంట్ లేదు ఫస్ట్ ప్రెసెంట్. బిజినెస్ లు ఉంటే, వ్యాపారం బాగుంటే అంతటా డబ్బులు ఉంటాయి. సరుకు బిజినెస్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలా ఇబ్బందులు ఉన్నారు. అంతగా మార్కెట్ లేదు సరిగా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫ్రూట్ షేర్ ఎంత ఖాళీ ఉందో అంత ఖాళీ ఉంది, వ్యాపారాలు లేక ఖాళీ విలువలాడుతుంది మార్కెట్. మాకు మేమే పని చేసుకోవచ్చు. చూసారు కదా, సో ఇదన్నమాట ప్రైసెస్ అయితే ఇట్లా అయితే ఉన్నాయి. సో అన్ని కొంచెం ధరలు ఎక్కువనే, సో ధరలు కొంచెం తక్కువనే. సో టమాటో అయితే చాలా ప్రైస్ అయితే ఉంది. మొన్నటి దగ్గర అయితే 300 వచ్చినంత బాక్స్, ఈరోజు అయితే 500 నుంచి 600 వరకు నడుస్తుంది. క్యాప్సికమ్ కానీ, వంకాయ కానీ ఇవల్ల అయితే చాలా ప్రైస్ అయితే తగ్గినాయి. కొంచెం తగ్గేది తెలియదు, ఎప్పుడు పెరిగేది తెలియదు. సో ఇలా అయితే ధరలు అయితే ఉంటాయి. సో మార్కెట్ అనేది మార్నింగ్ ఒక ప్రైస్ ఉంటుంది. సో కొంచెం టైం అయిపోద్ది టైం ప్రైస్ కూడా పెరుగుతుంటే టైం కూడా పెరుగుతూనే ఉంటుంది. సో వీడియో అనిపించిన థ్యాంక్ యూ.